తనలు వచ్చుకున్నాము, ప్రార్థన చేసుకున్నాము. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా నీ పరిశుద్ధ పాద సన్నిధిలోనికి మమ్మల్ని అందరూ క్షేమంగా తోడుకొని వచ్చినందుకు నీకు వందనములు నాయన. ఒక పునరుత్థాన దినమును మీరు మా జీవితంలో ప్రవేశించారు అంటే మా జీవితంలో ఒక ధన్యకరమైన దినాన్ని మాకు అనుగ్రహించారన్నమాట మా ప్రభా. దీన్ని సరైన రీతిగా మేము అవగాహన చేసుకోగలిగితే, నీ సన్నిధి మాకు దొరికింది అని సంతోషించగలిగితే నాయనా మా జీవితంలో ఒక నూతనత్వాన్ని కలుగు చేయాలని ఎదురు చూస్తూ ఉన్నావు నాయన. ఇదిగో పాతవి గతించను కొత్తవాయను అని చెప్తూ ఉన్నావు నీవు మా ప్రభా. మా జీవితంలో ఆ కొత్త ధనాన్ని ప్రవేశపెట్టమని వేడుకొంచు ఉన్నాను ప్రభా. నీ ఆత్మను పంపించండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి, ప్రతి ఒక్కరి జీవితాన్ని నీ వైపు త్రిప్పుకొని నీ మార్గంలో నడిపించి నీ సాక్షులుగా నిలబెట్టి నీ కొరకు మా ప్రభా మా జీవితాన్ని ఖర్చు చేసే వారముగా సిద్ధం చేసి నడిపించి కాపాడమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొంచు ఉన్నాను తండ్రి. దయచేసి కూర్చోండి. మరి నేను చెప్పబోయే వాక్యము ఏ విషయమో ఏ విధముగా మనం అర్థం చేసుకోవాలి అనేది ముందు మీకు ఒక ముక్కలో చెప్పాలని ఆశిస్తున్నా. ఏంటంటే చూడండి, మీరు అర్థం చేసుకోవడం కష్టం, కానీ అయినా నాకు వచ్చిన తలంపు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే అంటే దేవుని గూర్చిన అవగాహన లేకుండా ఉన్నవారి జీవితము తనంతట తానే తెలియజేస్తూ ఉంది. ఏమని? దేవుడంటే వీరికి తెలియదు, దేవునితో సహవాసము సంబంధము వీరికి లేదు అనేది వారి అవగాహన బట్టి వారి ప్రవర్తన కనబడిపోతుంది. అదే విధముగా కొంతమంది వ్యక్తుల జీవిత విధానాన్ని చూస్తే ఏమర్థమవుతుంది? దేవుడు లేనివారు, దేవుణ్ణి ఎరుగని వారు అంటే అర్థం ఏంటి? అంటే మనం ఏమని అర్థం చేసుకోవాలని దేవుడు ఉద్దేశించాడు? ఈ లోకంలో మానవుడు ఎంత గ్రుడ్డిగా బ్రతుకుతూ ఉన్నాడంటే దేవుని ఊసులేని బతుకుతున్నాడు, దేవుని గురించిన అవగాహన లేని బ్రతుకుతూ ఉన్నాడు. ఎందుకంటే లోకము మనల్ని వేరే దారి మళ్లించింది. ఆ దారిలో ఏముంది? సుఖము, సౌఖ్యము, వేషము, భాష, ఈ లోకము దాని ఆశలు ఉన్నాయి. దాని వైపు మళ్లించేసింది. కాబట్టి దేవుడు మన జీవితాల్లో మరుగైపోయిన పరిస్థితులు ఏలుబడి చేస్తుంది. కానీ ఒక సత్యాన్ని మనం మర్చిపోతున్నాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు లోకానికి ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని ఆయన ముందుగానే ఒకటి నిర్ణయించుకున్నాడంట. ఏంటి అదంటే మనము ఆయన మహిమకు కీర్తి కలుగ చేయుటకు దేవుడు అన్వయం చేసుకోండి. తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగానే నిర్ణయించాడు. ఆయన ఎట్లా నిర్ణయించాడు? తన సంకల్పాన్ని బట్టి. నిన్ను అడగలా, ఇది నీకు ఇష్టమా, మామిడికాయ కావాలా, జాంకాయ కావాలా అని అమ్మా నాన్న అడుగుతారు. దేవుడు అట్లా అడగల. నిన్ను నిర్మించిన విధానాన్ని, నీ భవిష్యత్తుని ఒకందుకు ఏర్పాటు చేశాడు ఈ లోకంలో. ఆయన మహిమకు కీర్తి కలుగ చేయాలని ఏర్పాటు చేసి ఆయన సంకల్పము చొప్పున. అంకుల్ గారు నాకు అర్థం కాలేదు, ఇది చాలా కాంప్లికేషన్. దాన్ని ఏమంటారు?
ఇరుకైన మాట అర్థం కాట్ల. ఏమంటున్నాడు ఆయన అంటే ఆయన సంకల్పము చొప్పున అనేది మనం పట్టుకోవాలి. దాని మీద ఆధారపడింది ఈరోజు వాక్యం. కొంతమందిని ధనవంతులుగా పుట్టించాడు, కొంతమందిని దరిద్రులుగా పుట్టించాడు, కొంతమంది మధ్యస్థంగా పుట్టించాడు. అయినా దేవుని కొరకు వాడబడే విషయంలో అన్ని తారుమారులే. ఎవరు ఏ దారిలో వచ్చారో ఎవరికి తెలీదు, కానీ వచ్చి నిలబడుతున్నారు, వాక్యం బోధించగలుగుతూ ఉన్నారు. ఏంటండి ఏం చదువుకున్నారు? ఏం చెప్తారు? చెప్పండి ఎవరన్నా. చదువుకోలేదు. మరి బైబిల్ ఎక్కడ చదువుతారండి? దేవుడు నేర్పించాడు. అదే అక్షరాలు చూడంగా దేవుడు నేర్పించాడు. ఆయన సంకల్పం ఏంటి? ఏమండి ఒక ప్రశ్న వేస్తాను, జవాబు చెప్పండి. ఒకవేళ ఆయన సంకల్పం నీ పట్ల ఉంటే నీకు ఎంత ఘనత రావాలి, ఎన్నెన్ని విధాలుగా నీవు మెరిట్ కలిగిన వ్యక్తిగా ఉండాలి, ఎన్నెన్ని రీతులుగా ఆశీర్వదింపబడిన జీవితాన్ని నీవు అలవర్చుకోవాలా? నో, ఆయన సంకల్పం రాయలేవు. కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు గుండా నిన్ను తీసుకుని వచ్చి. ఎందుకంటే కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్న దేవుడు ఎందుకు తేవాలి? అగ్నిలో పుటము వేయబడి నిన్ను నన్ను చెప్పండి తప్పే శుద్ధ సువర్ణము లాగా తీర్చిదిద్దాలి. ఆయన పద్ధతి. ఏ కొలివి ఆయన మనల్ని పుటం వేశాడంట. ఎట్ట కొలిమిలో వేసి మనల్ని పుటము వేస్తూ ఉన్నాడంట. ఆయన కొలిమి ముందు కూర్చున్నాడట. దేవుడి గారు వాళ్ళు ఏగేరా లేదా, తట్టుకున్నాడా లేదా అని చూస్తాడు. బాగా ఏగేరా లేదా కాదు, ఎన్ని గాయాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని శ్రమలైనా సరే నా నిమిత్తము తట్టుకున్నాడా లేదా. తట్టుకుంటే శుద్ధ సువర్ణం అంటాడు. కాబట్టి దీనికి ఒక వ్యక్తిని వెతికితే అందరికీ తెలిసిన వ్యక్తే, బహుగా పరిచయం ఉన్న వ్యక్తే, మనం చదువుకున్న వ్యక్తి. ఎవరు? యోసేపు. ఏం జరిగింది యోసేపు జీవితంలో? సొంత అన్నదమ్ములు ఎత్తి గోతులో పడేశాడు. ఆ కూర్చో ఎత్తి గోతిలో పడేశాడు. గోతిలో పడేస్తే ఎంత ఏడ్చాడు. సొంత అన్నలు గోతిలో పడేయటమా? ఇది ఎంత అన్యాయమో. నా దగ్గర ఏమన్నా ఆస్తి ఉందా? ఆస్తి కోసం చేశారా? కాదే, కేవలము అసూయ. మా నాన్న నన్ను ఎక్కువగా ప్రేమించాడు అనే అసూయ. గమనించండి, అసూయ అంటుంటే ఎవరు గుర్తొస్తున్నారు? కయ్యూరు గారు గుర్తొస్తున్నారు. ఎంతమంది చేశాడు అసూయతో? సొంత తమ్ముడిని. అదే జరుగుతుంది ఇక్కడ యేసేపు జీవితం. తీరా ఆ దారిన ఇష్మాయేలీలు వెళుతూ ఉంటే ఒక అన్నకో ఒక తమ్ముడుకో, ఆ తమ్ముడు లేడు, అన్న తమ్ముడు ఉన్నాడు కానీ ఇంటి దగ్గర ఉన్నాడు బెన్యామిన్. ఒక అన్న అన్నాడు, ఎందుకులే వాడి రక్తం మన మీద ఎందుకు, వాడిని ఎక్కడికన్నా తెలిసి ఇష్మాయేలీని కన్నేద్దాము, తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడో అమ్ముకుంటారు. అమ్మేశారు, తీసుకెళ్ళారు. ఐగుప్తు పట్టణానికి తీసుకెళ్లారు. ఐగుప్తు దేశంలో ఉన్న ఐగుప్తులో ఉన్నటువంటి పట్టణానికి తీసుకుని వెళ్ళి అతన్ని పోతీఫరుకి అమ్మి వేశారు. అయితే ఒక మాట గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వచ్చుద్దండి ఆ మాట. 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనం చదవండి.
యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక చాలు. యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు. 21 అదే వచ్చు అధ్యాయం. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉంది. జైల్లో పడేస్తే జైల్లో కూడా యేసయ్య తోడుగా ఉన్నాడు. మా క్రైస్తవ జీవితం అంటే ఏంటో గుర్తుపెట్టుకో. నీ జీవితంలో నా జీవితంలో దేవుని చిత్తము నెరవేర్చబడాలి అంటే శోధనల వైపు, బాధల వైపు, శ్రమల వైపు చూడదు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడా లేదా చూసుకో. అది ప్రాముఖ్యమైన అంశం. యేసుక్రీస్తు ప్రభువుని ఎరగని వారి ప్రవర్తన వేరుగుంటుందని ముందే చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన వారి ప్రవర్తన వేరుగా ఉంటుంది, అర్థమైపోద్ది. దేవుని బిడ్డ, దేవునితో సంబంధం ఉన్న వ్యక్తి, అదే దేవునితో సంబంధం లేనివాడు ఎక్కడ కనబడతారండి? రోడ్ల మీద, సినిమా హాల్ ఎదురుగా, బజ్జీల కొట్టు దగ్గర కూడా కనబడుతుంటారు. అంటే వారికి తిండి చెప్పండి, అది తిండి దేవుడు అయిపోయాడు. ఈ విధముగా మన జీవితాల్లో దేవుడు తోడుగా ఉన్నాడా లేదా అనే పరీక్ష మనము చేసుకోవాలి. శోధనలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి చెప్పండి? అది కూడా శోధనలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి. కారణం ఏంటి? నేనున్నాను, నీకు నాకెళ్ళి చూడలేదు నువ్వు, కాబట్టి నేను నీకు వెళ్ళి చూడలేదు. నా వైపు చేతులు ఎత్తట్లేదు, కాబట్టి నేను నీకు సహాయం చేయట్లేదు. నేనున్నాను, నేను ఊరకనే నిన్ను తయారు చేయలే ఈ లోకంలో. అర్థమైంది కదా? 12వ వచనం ఎఫెసీ 12 గుర్తుపెట్టుకోండి. నేను ఊరిని ఎవరిని దేవుడు వ్యర్థంగా పుట్టించలా ఈ లోకాన్ని. ప్రతి ఒక్కరూ ఆయన్ని మహింపరచాలని పుట్టించాడు. దానికి ఆయన అనేక రీతులుగా సంకల్పించాడు మన జీవితంలో. ఆ సంకల్పాలు మన అడుగుల్లో మనము ఎదుర్కొంటున్నాము. ఏ విషయాన్ని మనము ఆ దేవునితో సరిపెట్టుకొని ఆయనకి లోబడి ఆ సంకల్పానుసారముగా అడుగులు వేస్తాము, వెంటనే ఆయన తోడు మనకి దొరుకుద్ది. ఎందుకు చెప్తున్నానంటే, యోసేపు పోతీఫరు ఇంట్లో ఉంటే అక్కడ పోతీఫరు భార్య అతని మీద కేసు పెట్టింది. ఏ కేసు? నా మానభంగం చేశాడండి వీడు, మా ఇంట్లో పనిచేసేవాడు, అయ్యో వీడు పనికిరాడు, వీడిని ఏంటది జైల్లో పెట్టండి. పోతీఫరు వచ్చి ఆ పనే చేశాడు, జైల్లో పెట్టాడు. అయితే 21వ వచనంలో జైలు ఎవరున్నారంట? యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఎక్కడికి పోతాడమ్మా? నీ దేవుడు నీ యథార్థతను చూసి, ఆయన్ని నీవు ప్రేమించే మెట్టు చూసి, చూడండి, గమనించండి, మనము మన జీవితాల్లో లెక్క చేయట్లా, దేవుణ్ణి లెక్క చేయట్లా. పొద్దున్నే లెగవగానే ఏం చెప్పమంటారు చెప్పనా? పొద్దున్నే లెగవగానే టీవీ పెట్టుకోవాలండి, పొద్దున్నే లెగవగానే న్యూస్ చూడాలండి, పొద్దున్నే లెగవగానే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కి మమ్మీ ఏం చేస్తావు అనే దిగులు వేసుకొని కూర్చున్నారు మంచం దగ్గరే. ఏం అవసరం వస్తుంది? మా అమ్మ ఏం చేస్తుంది కిచెన్ లో? ఈ తలంపులతో అంటే అర్థమే ఎందుకు వచ్చింది ఈ తలంపు అంటే, మనుషులు దేవుని వైపు చుట్ల వారి తలంపుల్ని దేవుడు ప్రొద్దున్నే ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ స్వరం వినబడుదా? నేను ఇంత ప్రేమగా సృష్టించి, ఇంత ప్రేమగా తల్లిదండ్రులనిచ్చి, ఇంత ప్రేమగా కాపుదల, భద్రత, తెలివి, జ్ఞానము, చురుకైన ఆత్మనిచ్చి, నా కొరకు నా బిడ్డ ఏమన్నా చేస్తా అని ఎదురు చూస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? ఆయన ఏమన్నా లెక్క చేస్తున్నామా? అసలు మన జీవితంలో రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? అసలు మనకి ప్రార్థన అంటే ఏంటో తెలుసా?
3 నిమిషాలు 10 నిమిషాల దాకా చేసే ప్రార్థన కాదు. నేనేదో 3 నిమిషాలు 5 నిమిషాలు 6 నిమిషాలు చేసేదాన్ని సంతోషపడుతున్నారే కూర్చున్నవాడు. నో, ఆయన సన్నిధిలో మోకరిస్తే ఎన్నెన్ని విషయాల్లో స్తుతులు చెల్లించాలా చెప్పండి. ఎన్నెన్ని విషయాల్లో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో చెప్పండి. వైరస్ శ్రీనగర్ మందిరాన్ని మూసేసింది, ఏజాగ్రాల మందిరాన్ని మూసేసింది. నవ్వుతున్నారు కానీ ఎంత కృప లేకపోతే ఈ విధముగా దేవుని వాక్యం వినటానికి ఒక ధన్యకరమైన పరిస్థితి మన జీవితంలోకి వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏ జాగ్రత్తల వాళ్ళు ఏమనుకున్నారు అనుకున్నారంట. అక్కడికి వెళ్తున్నారు. ఏమనుకున్నారు, మాకు కూడా వైరస్ రాకుండా ఉంటే ఎంత బాగుంటుంది. వచ్చింది. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న వారిని బట్టి కాదండి, మన చుట్టుపక్కల ఉన్న వారిని బట్టి కాదు వైరస్ మన ఇంట్లోకి రావడానికి. దానికి ధైర్యం కావాలి. ఇది ప్రార్థన చేసే ఇల్లుగా కనబడుతుందా? అమ్మా నాన్నోళ్ళ ప్రార్థన మీద ఆధారపడిన ఇల్లుగా కనబడుతుందా? లేకపోతే నీవు యవనస్తులేమి పెద్దవారేంటి వ్యక్తిగతంగా నీవు నీ ఇంటిని కాపాడుకుంటున్నావా? నీకు తెలుసు కదా, మన ఇంట్లో ఎవరికన్నా వైరస్ వస్తే ఏం కావాలి? తీసుకెళ్తారు 14 రోజులు జైల్లో పెట్టినట్టే పెడతారు. కానీ జైల్లో పెట్టినట్టే ఇంట్లో అందరూ అక్కడ రావడానికి లేదు. 14 రోజులు ఒంటరి జీవితం జీవించాలి. అటువంటి పరిస్థితులు మన ఇళ్లలో రాకుండా ఉండాలి అంటే అందరూ ఏకీభవించి ప్రార్థన ఒక్కటేనండి కాపుదల. ఎవరు తయారు చేశారు వైరస్ కి వ్యాక్సిన్ చెప్పండి? ఇంకో సంవత్సరం తర్వాత కానీ మార్కెట్కి రాదు. మార్కెట్కి వస్తే వచ్చింది. గుంటూరు ఎప్పుడు వస్తుంది? ఆ మార్కెట్ అనగానే ఎక్కడ బొంబాయి, ఎక్కడ మెడ్రాసు, అటు వెళ్ళిపోతాయి. గుంటూరు దాకా రావాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. ఏం చేస్తున్నాము, ఏమనుకుంటున్నాము? ఏదో బతుకుతున్నామంటే బతుకుతూ ఉన్నామనే బ్రతకడానికి కాదు. దేవుడు నిన్ను నన్ను రూపించింది, నిన్ను నన్ను సిద్ధం చేసింది. నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. చూడండి, యోసేపు జీవించే జీవితాన్ని చూడండి. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు. 5 సార్లు అన్నాన్ని బట్టి ఏడుస్తూనే ఉన్నాడు బిడ్డ. ఎంతగా హృదయమంతా చించుకొని ఏడ్చాడు. నాకు అన్యాయం చేశారు ప్రభు, నేను వీళ్ళ ద్వారా ఈ విధముగా హింసలకు పాలయ్యాను ప్రభు. మా నాన్న మా అమ్మ దగ్గర ఎంత సుఖంగా బతకవలసిన వాడిని. దేవుడు తోడుగా ఉంటే ఇన్ని శ్రమలు వస్తే చెప్పండి, చెప్పండి. అర్థం చేసుకోండి, అర్థం చేసుకోవాలా? ప్రతి పాయింట్ అర్థం చేసుకోవాలి. దేవుడు తోడుగా ఉంటేనే యోసేపుకి ఇన్ని శ్రమలు వస్తే, దేవుడు తోడు అనుభవించని మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? ఎంత గడగడలాడిపోవాలా? ఏదో ప్రభు చూపిస్తున్నాడు. సంగతి చెప్తాను వినండి. మీలో ఇక్కడ కూర్చున్న మనలో అందరిలో, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా జరుపుకున్నాను. మన పితరులు ఎవరో మన కొరకు ప్రార్థన చేయబట్టి మనం ఇంకా ఈ విధంగా ఉన్నాము. మన వల్ల కలిగింది కాదు ఇది. నేను ఎంతవరకు తప్పు చేయలేదు, అబద్ధపడలేదు, అన్ని ఉత్తిదే, అన్ని అబద్ధాలే. అట్లాంటి నీ స్వనీతిని బట్టి నీవు ఎప్పుడు నిన్ను నీవు హెచ్చించుకోవడానికి ప్రయత్నించవా? ఎందుకంటే మన నీతి క్రియలు ఆయన దృష్టిలో మురికి గుడ్డ పేలికలతో సమానంలో ఏ విధముగా కానీ మనము మెప్పు పొందే యోగ్యత మనలో లేదు. దేవుడు మనల్ని మెచ్చుకోవడానికి
మనలో ఏ యోగ్యత లేదు. ఎప్పుడూ దేవుడు మన పట్ల కరుణ చూపిస్తూనే ఉన్నాడు. ఆయన మాటలు విని ఆయన సన్నిధిని అపేక్షిస్తే, ఆశిస్తే ఆ కరుణ కృపగా మారుతుంది. ఆ కృప సకల ఐశ్వర్యములకు కారణభూతులుగా మారుతుంది. ఏది? కరుణ దగ్గరే పడున్నాం. కరుణ అంటే అర్థం ఏంటి తెలుసు చెప్పండి, ఎవరు చెప్పండి. రోజు మన ఇంటికి వచ్చి బుచ్చగాడు వాడు మన కరుణ కోసం కేకేస్తాడు. ఏదో ఇస్తాము, 10 పైసలు ఇస్తాము, లేదా గొప్పిడి బియ్యం వేస్తాము, సత్తి అన్నం పెడతారు. మన బ్రతుకులు అట్లా బ్రతుకుతున్నాయి. మన జీవన శైలి ఒక కృప పొందగలిగిన మిత్రు మనం ఇంకా అలవర్చుకోనా? దేవుడు కోరుతూ ఉన్నాడు. యోసేపు ఈ విధముగా జైలు పాలైనాక అక్కడ ఇద్దరు ఏమైనా పరిచయం అయ్యారు యోసేపుకి. వాళ్ళ కళ వచ్చింది, కళ భావాలు చెప్పాడు. ఒకడు వెళ్ళినప్పుడు ఒకడితో అన్నాడు, ఒరే నువ్వు బతకపోతున్నావు, నువ్వు దయచేసి ఫరో యొద్ద నన్ను జ్ఞాపకం చేసి. కళల భావము చెప్పగలిగే వాడు ఒకడున్నాడు, వాడు జైల్లో ఉన్నాడు. వాడు అన్యాయము చేయని వాడు, వాడు అన్యాయముగా జైలు శిక్షలో ఉన్నాడు. ఆ మాట ముఖ్యం. మన జీవితంలో అనేకమైన జరుగుతున్నాయి. ఎన్ని అన్యాయంగా జరుగుతున్నాయి. ఒక మాట చెప్తానండి, దేవునికి ఆయన సంకల్పం అన్నాం ఇందాక, దాడి వచ్చేసాను. ఆయన మళ్ళీ వెనకపోతాను. సంకల్పము అనేది 2 రకాలుగా ఉంటుంది. దేవుని సంకల్పం ఒకటేంటంటే రైట్స్, ఇది జరగాలని నేను ఆశిస్తున్నాను అంటాడు మన జీవితాల్లో. ఇది నా సంకల్పం, ఇది నా ఉద్దేశం, ఇది నా ప్రణాళిక. ఫలాని బిడ్డ పట్ల, ఫలాని బిడ్డ పట్ల, ఫలాని బిడ్డ పట్ల నేను అనుకున్నదే జరుగుతుంది అంటాడు. రెండోది ఏంటో తెలుసా? ఇట్లా జరుగుద్దని నేను ప్రణాళిక వేయలేదే, అయినా తనంతట తాగిపోయి, అర్థమైంది కదా, ఊబిలో ఇరుక్కుంది. ఎక్కడో తప్పు చేసి, ఎక్కడో చిక్కు తెచ్చుకొని, ఎక్కడో అపవాది చేత బంధింపబడింది. ఇట్లా జరుగుతుందని నేను ప్రణాళిక వేయల. అయినా ఈ విధముగా కూడా ఈ జీవితంలో నా ప్రణాళిక నేను చెప్పండి. ఊరికి నాకేం చూస్తుంది, నాకు భయం వేస్తుంది. వింటున్నారా లేదా? వినబడుతున్నాయా లేవా? గుండెలో వెళ్తున్నాయా లేవా? ఎందుకంటే గొడవ ఏంటంటే ఈ మూతి గడ్డ మీటి కళ్ళు మాత్రమే కనబడుతుంటే కళ్ళు అప్పగించి వస్తున్నారు ఏంటిళ్ళు. మన సత్తెనపల్లి అవతల ఉన్న చిన్న ఊళ్ళో నుంచి వచ్చారు వీళ్ళు అన్నట్లు ఉంది. దయచేసి అంటే నాకు అర్థం చేసుకుంటున్న ముఖాలు నాకు కనబడాలంటే కళ్ళకాలకు వచ్చి కిందకి దిగా. మీరు జవాబు చెప్పేటప్పుడు తెలుస్తుంది కానీ అయినా, ఎందుకంటే నేను ప్రయాసపడేది వేరు, సిద్ధపడిన విధానం కూడా వేరు. సగం లైను పద్ధతి గమనిస్తాను, మిగతాదంతా నా సొంత మాటలు. శీర్షిక మాత్రం నేను ఎక్కడో అప్పు తెచ్చుకుంటాను జీవితంలో. ఆ శీర్షిక కలిపేయన్నీ నా సొంత మాట. మరి మీకు ఎక్కుతున్నాయా లేవా అనేది నేను గమనించ. దేవుడు మన జీవితాల్లో జరగకూడని జరిగినప్పుడు ఏమంటాడు? ఏం పర్వాలేదు, జరగని, ఇది అయిన తర్వాత నా గాడిలోకి నేను మళ్ళీ తెచ్చుకుంటాను. నా సంకల్పము చొప్పున ఈ జీవితాన్ని దిద్దుకుంటాను. చదగాలా? ఆయనకి ఇంకో మాట ఏంటో, ఏ పేరు, ఆయన పేరు ఏంటో తెలుసా? సార్వభౌమత్వము.
పౌలు గారు మొట్టమొదటిది క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి అది రాశాడు. 1 కొరింథీ 15:2 నుంచి ఏమని రాశాడు? దాన్ని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని. మొట్టమొదటిది మీకు అప్పగించాను. మొట్టమొదటిది ఏంటి అంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం 3వ దినాన లేపబడెను. ఆయన వదిలే. కాబట్టి మొట్టమొదట క్రైస్తవ జీవితానికి ఫౌండేషన్ ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు నందలి విశ్వాసం ద్వారా పొందవలసిన రక్షణ. ఏ విశ్వాసం ద్వారా? యేసుక్రీస్తు ప్రభు అనే దైవ స్వరూపి అనే యేసుక్రీస్తు ప్రభు అనే దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చి నా పాపముల నిమిత్తము చనిపోయి పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేచాడు అనే సత్యాన్ని మన ముందు మొట్టమొదటిగా అడుగని క్రైస్తవ జీవితం అడుగు. అది తెలుసుకోకుండా యేసుక్రీస్తు ప్రభువుని వెరగలేవు, నీవు చేర్చుకోలేవు, నీవు అనుభవించలేవు ఆయన్ని. రెండవది ఏంటంటే ఆయన సార్వభౌమత్వాన్ని అంగీకరించాలి. నా దేవుడు సృష్టికర్త, నా దేవుడు సర్వాంతరయామి, అన్ని ప్రదేశాలలో ఉన్నవాడు. ఇక్కడ ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, ఆస్ట్రేలియాలో కూడా ఉన్నాడు. ప్రతి చోట ఉండగలిగిన ఒకే ఒక దేవుడు. అటువంటి దేవుడు అని ఆయన మనకి తెలియపరుచుకుంటున్నాడు. మన జీవితంలో అయ్యగారికి ఇలా చెప్తున్నాడు, తిమోతి అయ్యగారికి కడుపు నొప్పి వచ్చిందంట. దేవుడు ఎవరు ఏం చేయలేకపోతే ఈవెన్ ఆ డాక్టర్ గారు కూడా, సెయింట్ జోసెఫ్ డాక్టర్ గారు కూడా అన్ని పద్ధతులే. ఆ డాక్టర్ గారు కూడా, సెయింట్ జోసెఫ్ డాక్టర్ గారు కూడా కరోనా టైంలో చేయలేము. ఆయన్ని గమనిస్తున్నాడు దేవుడు, చూస్తున్నాడు దేవుడు. ఆయన ఏదో ఒక విధంగా కరోనా సర్టిఫికెట్ తెచ్చుకునడానికి ఏర్పాటు చేశాడు దేవుడు. కాపుదల ఉంది, భద్రత ఉంది. ఆ విధంగానే ఆ సర్టిఫికెట్ ని బట్టి ఆపరేషన్ జరిగింది, స్వస్థత కలిగింది. కారణం ఎవరండి? ఆయన గుంటూరులో సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో వచ్చాడు దేవుడు. అమెరికాలో నా బిడ్డలను కూడా కాపాడుతున్నాడు కరోనా రాకుండా. ఈ దేవుడే. పగలు రాత్రి ఆయనకి లేదు. ఇజ్రాయేలీలను కాపాడువాడు, కొనుక్కడు, నిద్రవాడు. నిన్ను చూస్తున్నాడు, నీ అక్కను చూస్తున్నాడు. నీ అక్కర్ని తీర్చుకునే మార్గం నీకు తెలియచేయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు ఎదురు చూస్తున్నావా? ఆయన పాదాల దగ్గర కూర్చుంటున్నావా? తెలియజేయి ప్రభువా, నేను చెప్పింది చేస్తాను. మా నాన్న చేస్తే, మా అమ్మ చేస్తే అని ఎదురు చూస్తున్నావా? లేకపోతే ప్రభువా నాకు తెలియచేయి. నీకు తెలుసా అంటే అంటది. యవనస్తులకు ఎక్కువ మాట్లాడవుతాడు. అయినా చెబుతున్నాను, మీకు తెలుసా రేపు మీ భవిష్యత్తు ఏంటో? యవనస్తులు తెలుసుకోవాలి. భవిష్యత్తు తెలుసుకోకుండా ఈ లోకంలో గుడ్డిగా అడుగులు వేస్తే చెప్పండి, ప్రయోజనం లేదు. అది మీకు నష్టమే, మీ తల్లిదండ్రులకి డబల్ నష్టం. ఏం చేస్తున్నాము మనం? ఏం అర్థం చేసుకున్నాం? ఆయన సార్వభౌమత్వం అంటే ఆల్మైటీ గాడ్, సర్వ సృష్టికర్త,
సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనే అని ఎరిగామా? యోసేపు ఎరిగాడు కనుక 39:9 ఏమంటున్నాడు? నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని దేవుడు నాకు అప్పగించలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోర దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. గమనిస్తున్నామా? మనము ఏది పాపము ఏది పుణ్యము అనేది మనకు తెలుసా? ఏది నీవు చేయొచ్చు ఏది నీవు చేయకూడదు అనేది నీకు తెలుసా? ఎవరు చూడలేదని నేను చూశానండి. నేను అనుకోలేదు మీరు చూస్తున్నారని. నన్ను మనుషులతో అనవచ్చు కానీ ఆ మాట మనము ఎవరికి లెక్క అప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు మరుగు లేక సమస్తము హెబ్రీ 4:13-14 ఉంది. కాబట్టి మనల్ని చూసి ఆయన ఒకడు ఉన్నాడు. ఆయన గమనిస్తున్నాడు మన జీవితాన్ని. ఏంటమ్మా 13 అంట. కాబట్టి మనం చూస్తున్నాడు ఆయన. మనం ఆయనకి లెక్క చెప్పాలి. ఒక దినాన ఏంటి అటు చూసావు? నీకు గ్రహింపు లేదా? ఆ యేసు చూడు చూశాడటు ఏమంటున్నాడు? పైగా ఇంత ఘోర దుష్కార్యము నీవేమంటావు? ఇంత ఆశ కలిగిన ఈ జీవితాన్ని బురదలో పడేశారు. ఒక్కసారి పాపంలో పడ్డామంటే దాంట్లో బయటికి రావడం కష్టం. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఈ జీవితాన్ని జీవించాలి దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ జోసెఫ్ని యోసేపుని దేవుడు నడిపిస్తున్నాడు. ఎందుకు ఇంత క్షేమంగా నడిపిస్తున్నాడు? ఆ జైల్లో నుంచి ఎక్కడికి వచ్చాడండి? అరే ఆ జైల్లో కుర్రాడు నువ్వు నాకు ఎంత చెప్పావని ఎంత వాటేసుకున్నాడు, ఎంత ఫ్రెండ్షిప్ గా మాట్లాడాడు, ఎంత ప్రేమగా మాట్లాడాడు. అబ్బా నువ్వు గొప్ప, అబ్బా నువ్వు ఇట్లా అట్లా అన్నాడు. కానీ బయటికి వెళ్ళగానే మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోయాడు? ఎవరు చెప్పారు ఎందుకు మర్చిపోయాడు? తనకి ఎన్నో ఆశలు ఉన్నాయి, చేయాల్సిన ఆశలు, నెరవేర్చుకోవాల్సిన ఆశలు. ఈ తన సొంత ఆశలలో ఏమంటారు? అమ్మలు నాన్నలు మమ్మల్ని జాగ్రత్తగా చూస్తున్నారని అనుకుంటున్నారేమో. రేపు ఒక యవనస్తులు కానీ ఒక యవనస్తురాలు కానీ భవిష్యత్తులో వారి కుటుంబాన్ని కట్టుకునేటప్పుడు అమ్మ నాన్న ఏ విధముగా మీకు సహాయము చేయలేరు. మీ కుటుంబం వేరు, మీ బాధ్యత వేరు. ఈ రేపటి దినం రాబోయే ఒంటరితనాన్ని ఈ దినాన యేసుక్రీస్తు ప్రభు తోడుతో నింపుకో. ఈ యేసుక్రీస్తు ప్రభు నీకు తోడుగా లేకపోతే బాగా వినండి మాట, ఒంటరిగా నీ జీవితాన్ని నెప్పుకు రాలేవు. ఎదురు దెబ్బలు విపరీతంగా తగ్గుతాయి. ఎందుకు? ఒకడున్నాడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ మృగుతున్నా అని మన చుట్టే తిరుగుతున్నాడు. ఎక్కడో కాదండి, వాడు ఎక్కడో హైదరాబాద్ లో ఉంటాడు అంటండి. కాదు నన్ను దగ్గర తిరుగుతున్నాడు. వాడు కూడా మన అడుగుల్ని చూస్తున్నాడు, మన తలపుల్ని చూస్తున్నాడు, మన ఆశల్ని చూస్తున్నాడు. చిక్కించుకుందామని సిద్ధంగా ఉన్నాడు. వాడికి ఎందుకు దొరకాలి? మనము స్వకీయమైన ఏమన్నా రాయబడింది? ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత ఈడ్వబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడతాడు. ఏది యేసేపు శోధింపబడ్డా? శోధనకి గురయ్యాడా? వాడు మర్చిపోయాడు. చెప్పండి, ఎవరన్నా చెప్పండి దయచేసి.
వాడు మర్చిపోయాడు, నా దేవుడు మాత్రం నన్ను ఇంకా ఎంతకాలం అయ్యా, దగ్గర 13 సంవత్సరాలండి. గోతులో పడేసినప్పటి నుంచి ఈ జైల్లో ఉన్న పరిస్థితి దాకా 13 సంవత్సరాలు. ఎంత నష్టపోయాడు యేసేపు. అయితే ఒకరోజు కబురు రానే వచ్చింది. ఏం కబురు? వాడు గుర్తు తెచ్చుకున్నాడు. వాడు ఎందుకు గుర్తు తెచ్చుకున్నాడు? ఫరోకే కాలు వచ్చింది. ఎవరండి ఫరోకే కాలు పెట్టింది? ఎందుకు పెట్టాడండి? నా ప్రియమైన బిడ్డ ఒకడు ఉన్నాడు అన్యాయంగా చెరసాలలో, వాడిని ఎప్పుడు చూసినా 100 మార్కులు కొట్టేస్తాడు. ఎప్పుడు చూసినా నా మీద ఆధారపడిన వాడనే ఉన్నాడు. సొంత ప్రయత్నం అసలు చేయరా, అంతా నా మీదే. చెప్పండి, ఎవరి గురించన్నా దేవుడు ఈ మాట అంటాడా? ఇక్కడ కూర్చున్న మనల్ని బట్టి, మా ప్రవర్తనని బట్టి, ఆ దైవ ఆశల్ని బట్టి, దైవ సన్నిధిని అపేక్షించే ఆ ఇష్టాన్ని బట్టి దేవుడు అనగలడా ఈ మాట? నిన్ను నన్ను చూసి కరోనా ఈ పేడకు రావడానికి వీల్లేదు, కష్టమా ఈ ఇంట్లోకి రావడానికి వీళ్ళు. ఎందుకు? ఇంట్లో వాళ్ళు నా బిడ్డలు, వీళ్ళు నన్ను సంతోషపరిచేవారు. ఎప్పుడు ఏ విధముగా నా వాక్యాన్ని చెప్పండి మీరిన వారు కాదు మీరు. ఆ విధముగా రోషము కలిగిన దేవుని రోషాన్ని వైపు తిప్పుకోగలుగుతూ ఉన్నావా? ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరిని నేను కాపాడాలి, ఎవరిని నేను రక్షించాలి, ఎవరి మీద నా ముద్ర వేయాలి? అపవాది ఈ వ్యక్తిని అంటుకోవడానికి వీల్లేదు అని ఎవరికి? నా సార్వభౌమత్వాన్ని తెలియచేయాలి. అది ఆయన ఎదురు చూస్తుంటే మనం ఏం చేస్తున్నాం? యోసేపు జైలు నుంచి రాజుగారి ప్రక్కన రాజుగారికి సమాన వారసత్వాన్ని సంపాదించు. ఈ సింహాసనం మీద తప్ప ప్రతి దాని మీద నీకు అధికారం ఇచ్చేసానయ్యా. 13 సంవత్సరాలు పోతే పోయి కానీ ఎక్కడ కూర్చున్నాడండి యేసు? అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఇది కదా దేవుని సంకల్పం యేసు గురించి. ఆయన సంకల్పము దారి తప్పిన ఆయన దారి తప్పలేదే. కొన్ని సంవత్సరాలు జరిగిపోయినా ఆయన చేయాలనుకున్నది చేశాడు. ఈ మాటలు నాయి కాదు. 45వ అధ్యాయంలో 4వ వచనం చూసారు. అంతటా యోసేపు నా దగ్గరికి రండి అని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చి అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపుని నేనే అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడదు. అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను దేవుడు మధ్యలో వచ్చాడండి. ఎక్కడి నుంచి వచ్చాడండి దేవుడు? ఎక్కడి నుంచి వచ్చాడండి దేవుడు? అవ్వ నిన్న అసలు గొంతు పిసికి చంపేయాలనిపిస్తుంది నాకు అనాల్సినోడు ఏమంటున్నాడు? ఆ దేవుని సంకల్పం ఇది. మీరైతే అమ్మి వేశారు కానీ ఇక్కడ కూర్చోబెట్టి మీకు ఆహారం అందించడానికి చదవమైంది కంప్లీట్ 2 సంవత్సరాల నుంచి అసలు కరువు ఎన్ని సంవత్సరాలకి? కరువు ఎన్ని సంవత్సరాలకు వచ్చింది? 7 సంవత్సరాలకు వచ్చింది. ఈ 7 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరువు అయిపోయింది. ఇప్పుడు
2 సంవత్సరముల నుండి 2 సంవత్సరాల నుంచి కరువు దేశంలో ఉన్నది. కరువు దేశంలో ఉంది. సేద్యమైనను కోత అయిన లేని సంవత్సరములు ఇంకా 5 రాబోతున్నాయి. చూసారా దేవుని సంకల్పం చూసారా? మన జీవితంలో ఏం రాబోతుందో ఆయనకు ముందే తెలుసు. ఇంకా 5 సంవత్సరాలు కడుపు మీద చేయబెట్టుకొని బ్రతకాల్సిన దినాలు రాబోతున్నాయి. అయితే నీవు నీ దేవుణ్ణి తోడుగా చేసుకున్నావా? ఆ సమయంలో ఆయన ఏం చేయబోతున్నాడు? నిన్ను రాజుగారి భోజనం బాల మీద కూర్చోబెడతాడు. ఇక్కడ అక్కడ కాదు, ఏదో కష్టపడి తెచ్చుకుంటానండి. ఏదో 4 కూరగాయలు కనకాపురం వేసి సచ్చిలో పడేస్తే అదే సూప్ అవుతూ, అదే ఇంకా 2 పప్పు ముక్కలు వేస్తే ఆ పప్పు అవుతూ కాదు. ఇట్లా కాదు క్రైస్తవ జీవితము. భగవంతుని నీవు తగ్గించుకొని జీవించాల్సిన జీవితం కాదు. నీవెప్పుడు ఆయన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ జీవించాల్సింది. సుఖము సంతోషంతో నింపబడిన జీవితం నీవు అనుభవించాల్సిందే. ఏమి అనేది మన జీవితంలో లేదు. చెప్పండి, యెహోవానా పెద్దగా ఆయన మనకి కాపరిగా ఉంటే మనకి లేవచ్చుగా? చెప్పండి, రాదు. వచ్చింది అంటే ఉత్సాహ, లేకపోతే అస్సలు ఏమంటారు మీ భాషలో ఏమంటారు, బలి మీద నీళ్ళు పోసినట్టు. అట్లా 2వ మాట చెప్పకపోతే ఆ మాట అసలు మాట ఎక్కదు. మనకి కష్టము, శోధన, ఇరుకు, ఇబ్బంది ఏదైనా వచ్చింది అంటే ఆయన్ని మనం కాపరిగా చేసుకోరా. కాపరి అంటే తోడుండటం. యోసేపుకి దేవుడు కాపరిగా ఉన్నాడు కనుకనే ఎవరు ఆయన గొంతు కొల్ల నా భార్యని అవమానపరుస్తావు అని పోతిఫారు ఇంటి వెనక్కి తీసుకెళ్లి గొంతుకొస్తే ఏమయ్యేది? ఏమన్నా అయ్యేది. కానీ అవన్నీ ఏమి జరగనివ్వడు నీ దేవుడు. ఎంత నమ్మకంగా ఈ యోసేపుని మన ముందు పెడుతున్నాడు. మన జీవితానికి ప్రతిబింబముగా ఒక నీడలాగా మనకి ఎత్తి చూపిస్తూ ఉన్నాడు యేసు. రాజుగారు వస్తే పిలిపించి ప్రశ్న అడిగితే వెంటనే జవాబు చెప్పాడు. అయ్యా 7 మంచి ఫలించే సంవత్సరాలు ఉన్నాయి, దాని తర్వాత 7 కరువు సంవత్సరాలు రాబోతున్నాయి. కానీ ఎవరు చెప్పమన్నారు? కానీ ఆయన చెప్పమన్నాడు. కానీ ఈ 7 సంవత్సరాల పంటను దాచిపెట్టి 7 సంవత్సరాల కరువును ఉపయోగించుకోవాలి. అది లేదు కళ్ళలో, లేదు కళ్ళలో, కళ్ళ భావంలో కూడా అది రాకూడదు. కానీ తానెవరు, తన దేవుడు ఎవరో తెలియజేసుకోవడానికి అయింది. తానెవరో, తన దేవుడు ఎవరో తెలియజేసుకోవడానికి యేసేపు నోట్లో వచ్చి మాటలు వస్తాయి. మనం దేవుని సంకల్పము చొప్పున జీవిస్తూ ఉంటే మన నోటిని, మన శరీరాన్ని, శరీర అవయవాల్ని ఆయన తన అదుపులో ఉంచుకొని వాడుకుంటాడు. తప్పు జరగనివ్వడు. వెంటనే రాజుగారు ఏమన్నాడు? ఎంత జ్ఞానం, ఇటువంటి దైవ జ్ఞానము కలిగిన వాడిని ఇంకొకటి మా దేశంలో కనుక్కుంటామా? ఎదురుకు వచ్చి పడ్డాడండి. ఎక్కడి నుంచి వచ్చాడండి? జైల్లో నుంచి వచ్చాడండి. అయితే ఏముందంట అతనిలో? ఏముందంట చెప్పండి? దైవ జ్ఞానము. చెప్పండి, మీకుందా? ఎవడో మీకుందా? నేను చెప్పను. మీకు జవాబు, మీ గురించి జవాబు చెప్పలా. మీకు దైవ జ్ఞానం లేదు, 100% లేదు. ఉంటే ఏం చెప్పేవాడు తెలుసా? ఆంటీ ప్రశ్న వేయగలే. చెప్పండి పెద్దగా జవాబు చెప్పేవాడు. చెప్పట్లేదుగా. ఆంటీ ఏంటి? ఎవరు వచ్చినా ఎవరికి నోరు తెలిసే పని. దైవ జ్ఞానము లేదు అన్నానని
అంకులు మీరు తిట్టుకున్నారు కానీ మీరు కొంచెం ఎదగండి. మీరు కొంచెం దైవ జ్ఞానాన్ని అభ్యాసం చేయండి. తెలిసిన సంగతి చెప్పడము సులభం, ఎంతగా తెలుసుకుంటూ చెప్పకపోతే ఏమండి పాస్ మార్కులు వేస్తారండి. అంతా తెలుసండి, లెక్కలన్నీ నేను చేయగలనండి అని ఉత్తి పేపర్ ఇచ్చి వస్తే ఏమంటారండి? తెల్లటి పేపర్ ఇచ్చిందని నూటికి వేస్తారా? అట్లది మన సంగతి. దేవుని దగ్గర నుంచి వాక్యం వింటూనే ఉన్నాం, అన్ని కోణాల్లో దేవుని వాక్యం మనం తెలుసుకుంటున్నాం. కానీ ఆంటీ ప్రశ్న వేస్తే దైవ జ్ఞానాన్ని ఉపయోగించడం చాలా. అక్కడ యేసేపు దైవ జ్ఞానం కలిగిన వాడు కనుక చెప్పాల్సిన జవాబు అసలు జవాబు చెప్తాడు. అబ్బాయి నీకు తెలియదు, నువ్వు ఎట్లా చేయాలో. నా దేవునికి తెలుసు, నాకు తెలుసు. ఎట్లా చేయాలో తెలుసా? మంచిగా పండిన పంటను దాచిపెట్టి ఈ కరువు పంట దినాల్లో వాడుకోవాలి. వెంటనే సీట్ వేయించాడు పక్కన, నడిపించు. అంతలోకే చెప్పండి, అంతలోకే సొంత సహోదరులు ప్రత్యక్షమయ్యారు. ఏమన్నారా? దేవుడు యోసేపుకు చిన్నప్పుడే కాలనిచ్చాడు. చిన్నగా ఆయన సంకల్పాన్ని మనకి తెలియజేస్తూనే ఉన్నాడు. గ్రహించే మెట్టులో మనము లేవు. ఎందుకంటే మధ్యలో జరిగే పరిస్థితులు మన చిన్నతనపు అమాయకపు దినాలలో ఆయన ఇచ్చిన ప్రత్యక్షతల్ని మర్చిపోయే వారంగా చేస్తాం. చిన్నప్పటి నుంచి అంటే దేవుని మహిమాంగా చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి నన్ను చిట్టి అంటారు. చిన్నపిల్లడు చిట్టిగాడి కడుపులో చాలా మాటలు ఉంటాయి అన్నారు. వాడి విలువ వాడిని అడుగుతాను, ఈ ప్రశ్న వాడు జవాబు చెబుతాడు అంటుంది మా అమ్మ. నా దగ్గర సలహాలు ఎక్కువ తీసుకుంటుంది మా అన్న ఇద్దరు కన్నా. మా అమ్మ మొన్న నా చిన్న తమ్ముడు, అంటే నాకు వాడికి 10 సంవత్సరాలు వయసు తక్కువ, నా చిన్న తమ్ముడు చిన్న కొడుకు అంటే నాకు కుమారుడు అవుతాడు, చిన్నవాడు. వాడు అంటున్నాడు, నీకు వచ్చిన మాటలు మాకు రావు కదా. మా అమ్మ వాడితో మాట్లాడాల. వాడు పుట్టేటప్పుడు మా అమ్మ చచ్చిపోయింది. కానీ వాడు ఆ మాట అంటున్నాడు. ఎందుకంటున్నాడు? ఈ దేవుడు బలవండి, ఈ దేవుడు నీకు నాకు తెలియజేస్తూనే ఉంటాడమ్మా. ఆయన సంకల్పం మనకి తెలియజేస్తూనే ఉంటాడు. ఆ నీతి మార్గము, ఆ సత్య మార్గము, ఆ జీవ మార్గములో నడిచే వారిని ఆయన తోడుగా ఉండి నడిపిస్తాడు. అంతము వరకు నిన్ను నన్ను కాపాడగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఆయనను మన మనసులో చేర్చుకుంటేనే, ఆయన సర్వభౌమత్వాన్ని ఎరిగి ఆయనతో సహవాసం చేసి ఆయన్ని తోడుగా మన జీవితాల్లో ఉంచుకుంటేనే మన భవిష్యత్తుని క్షేమంగా నడిపిస్తాడు. వచ్చారు అన్నదమ్ములు, వాళ్ళకి తను ఎవరో తెలియపరుచుకున్నాడు. నేనే మీ సహోదరుడు, మీరు ఆ రోజు నన్ను గోతిలో పడేశారే. అదంతా మీ వల్ల జరిగిన కార్యం కాదు, ఇదంతా దేవుని సంకల్పమే, నా పట్ల దేవుని సంకల్పమే. తెలియనప్పుడు వాళ్ళు ఏం చేశారు? యేసేపు ముందు సాగిల పడ్డారు కదా, నెరవేరిపోయింది. కళ్ళారా చూశాడు, కళ్ళారా ఎదురుగా చూస్తూ ఉన్నాడు. తెలిసిపోయింది ఇది దేవుని సంకల్పం. అంత మాత్రం ఆగా అంటాడు. ఇలా చదివే 50 అధ్యాయంలో 16 నుంచి చదివే. యేసేపుకి అన్నదమ్ములు ఇలాగ వర్తమానం పంపిణీ. నీ తండ్రి తాను చావకమునుపు ఏమంటాయి? అబద్ధం చెబుతున్నారు. వినండి బాగా, అబద్ధం చెబుతున్నారు. ఎందుకంటే నాన్న పేరు చెప్తే అన్న
మా మీద కోపం తెచ్చుకోడు, మమ్మల్ని క్షమిస్తాడని. చదువు. మీరు యోసేపుతో మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి కనుక నీకు కీడు చేసిన కనుక దయచేసి వారి అపరాధమును వారి వారి పాపమును పాపమును క్షమించమని అతనితో చెప్పుడని అతనితో చెప్పుడి అని మా నాన్న చెప్పాడు అని చెప్తున్నారా? కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము దేవుని దాసులు అంటే మా అపరాధాలు ఏం చెప్తున్నారండి? క్షమాపణ చెప్పుకుంటున్నారు, తప్పైపోయింది. ఆ తర్వాత వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచు ఉండగా అతడు మళ్ళీ 5 సార్లు ఈ మాట వింటాం ఆ బైబిల్లో. చదివితే ఆది కాండంలో యోసేపు జీవితంలో మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడకుడి నేను దేవుని స్థానం అందున్నానా మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిన గాని నేటి దినమున జరుగుతూ ఉన్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. దేవుడు లేకుండా ఒక మాట మాట్లాడుతూ యేసు రావాల్సిన మహిమ ఘనత ప్రభావాలన్నీ ఆయనకే ఆరోపిస్తాడు కానీ మీసాలు తిప్పడు. నా గొప్పతనం నా ఘనత ఎప్పుడు అంటున్నారా? మీలో ఎవరన్నా అంటున్నారా? ఏదైనా కొంచెం, ఎందుకంటే కొంచెం చాలు మన జీవితాల్లో గర్వం పుట్టించడానికి. యేసయ్య పేరు ఎత్తకుండా నువ్వు మాట్లాడావంటే నీకు యేసయ్యకి సంబంధం లేదన్నమాట. అందుకనే మొట్టమొదట ఆ ఇంట్రడక్షన్ లో ఇచ్చిన 2 మాటలు మర్చిపోవద్దు. ఎప్పుడు నీ ప్రవర్తనే నీలో యేసయ్య ఉన్నాడో లేదో తెలియజేస్తుంది. నీవు వేసుకుంటున్న వేష భాషలే నీలో ప్రభు ఉన్నాడా లేదంతే. ఎందుకు వ్యర్థమైన సోకులు? ఎందుకు? యేసయ్య లేడు కాబట్టి వేరే వారి కోసం వ్యర్థమైన సోకులు కావాల్సి వచ్చింది, వ్యర్థమైన మాటలు కావాల్సి వచ్చింది, వ్యర్థమైన ప్రవర్తన కావాల్సి వచ్చింది. వీటన్నిటికీ కారణము యేసు నీలో లేడు. ఎందుకు లేకుండా చేసుకుంటున్నావు? హృదయమంతా స్వార్థముతో నింపబడి శ్లోకాసులు, శరీరాశులు, జీవపు డంబము ఎక్కడుంది? నీ హృదయంలో ఏర్పడి చేస్తుంది. వాటిని మనము తొలగించి వేసి యేసయ్యని చేర్చుకుంటే యేసయ్య మన జీవితాన్ని ఎంత ఘనమైన వెతికి యేసేపుని తీసుకెళ్ళాడు. ఈ 5 సంవత్సరాలు మిమ్మల్ని క్షేమముగా కాపాడతారు. మిమ్మల్నే కాదు, ఏమంటాడు, మీ పిల్లల్ని కూడా పోషిస్తాను నేను, భయపడబాకండి. ఎవరండి? ఒక తృణీకరింపబడ్డ యవనస్తుడు ఇప్పుడు ఏమైపోయాడు? అందరినీ పోషించగలిగిన స్తోమత క్రైస్తవ జీవితంలో దేవుడు మనందరికీ ఆ కృప ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. ఆ విధముగా ఆశీర్వాదకరముగా మన జీవితాన్ని చేయాలని ఇష్టపడుతున్నాము. తల వచ్చుకున్నాము, ప్రార్థన చేసుకున్నాము. ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏదో బ్రతికిస్తున్నాడని ఎవరు సంతోషపడవద్దు. ఏదో ఇంటికి 4 రాళ్ళు జారుతాని అని సంతోషపడవద్దు. ఏదో కొంచెం బట్ట కట్టగలుగుతూ ఉన్నానని సంతోషపడవద్దు. దేవుని సంకల్పము వేరు. మనము దేవుణ్ణి మహిమపరచడానికి ఈ లోకములో జీవిస్తూ ఉన్నామని ఎరిగితే ఆయన మహిమను మహిమపరచడానికి చిన్ని వాటితో మహిమ పొందడు. ఆయన మహిమ పొందాలి అంటే నీ ద్వారా, నా ద్వారా ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు, అద్భుత కార్యాలు జరిగిస్తాడు, అసాధారణమైన కార్యాలు నీలో నాలో జరిగించి తన మహిమను వెల్లడి చేసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాడు. నీలో అసాధారణకరమైన క్రియలు చేయించుకోవడానికి నీకుందా ఆ కృప, ఆ కనికరము సంపాదించుకున్నావా ఈ ప్రభు దగ్గర?
ప్రార్థన చేసుకుందాము. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన నీ పాదం దగ్గర చేరి ఆత్మ సంబంధమైన సంగతులు మా జీవితాన్ని సత్య మార్గములో, జీవ మార్గములో, మహిమ మార్గములో, నిన్ను మహిమపరిచే మార్గములో నడిపించడానికి, నీ ద్వారా బోధింపబడటానికి ఈ కృప మా అందరికీ దయచేసావు. నీకు వందనము నాయన. వర్షాన్ని ఆపి రాగలిగిన బిడ్డలందరినీ క్షేమంగా తీసుకొని వచ్చావు. నీకు వందనము. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో నీవు మాట్లాడి ఉన్నావని నేను హృదయపూర్వకంగా నమ్ముతూ ఉన్నాను నాయన. ఈ రాత్రి, నిన్న రాత్రి నా తలంపులన్నీ మాటల మీదే ఉన్నాయి ప్రభా. నా తలంపుల్లో ఏ మాటలు ఉన్నాయో ఆ మాటలన్నీ ఇక్కడ ఉచ్చరించడానికి నాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు. నీవు ఇచ్చిన శీర్షిక కొరకు నీకు వందనాలు. ఎప్పుడు నిన్ను మర్చిపోయే వారంగా ఉండనివ్వద్దు నాయన. లోకములో ఉన్న ఆశలు మమ్మల్ని నీ నుండి ఏది దూరం చేయకుండా కాచుకోవడం నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి. మా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే మాకు లాభం అనే మెట్టులో మేము జీవించడం మాకు నేర్పించండి ప్రభు. వద్దు, ఈ లోకములో ఉన్నవి మాకు అక్కర్లేదు. ప్రభు తోడు ఉంటే చాలు, ఆయన సన్నిధి మాతో ఉంటే చాలు. ఆయన మమ్మల్ని ఘనమైన మెట్టులో, ఆయన్ని మహిమపరిచే మెట్టులో, ఆయన కొరకు సాక్షులుగా జీవించే మెట్టులో ఆయన మమ్మల్ని లేవనెత్తుకోగలడు అనే విశ్వాస జీవితాన్ని మేమందరం అలవర్చుకొని జీవించడం మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ తోడై లోతైన విశ్వాసంతో ప్రభువును వెంబడించినట్లు ఆత్మ మనందరినీ బలపరిచి, స్థిరపరిచి, నడిపించి కాపాడుగాక. ఆమేన్. అందరికీ